అక్టోబర్ 7వ తారీఖున హమాస్ ఇజ్రాయెల్ పైన మెరుపు దాడి చేసిన విషయం మనందరికి తెలిసిందే. ఇజ్రాయెల్ దానికి ధీటుగా సమాధానం చెప్తోంది. ఈ ఇజ్రాయెల్ హమాస్ మధ్య పోరులో కొన్ని వందల సంఖ్యలో అమాయకపు ప్రాణాలు బలైపోతున్నాయి. గాజా అయితే వణికిపోతోంది. ఇటువంటి పరిస్థితిలో భారతదేశం ఏ విధమైన టెర్రరిజం అయినా మన దేశం ఖండిస్తోంది. అయితే ఇజ్రాయెల్, అమెరికా, జర్మనీ ఇటువంటి దేశాలన్నీ కూడా హమాస్ని తీవ్రవాద సంస్థగా గుర్తించాయి. భారతదేశం కూడా హమాస్ని ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని చెప్పి ఆ సమయం ఆసన్నమైందని చెప్పి ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. ఖచ్చితంగా ఇండియా హమాస్ని ఉగ్రవాద సంస్థగా స్టాంప్ వేయాల్సిందే అని చెప్పి ఇజ్రాయెల్ ఆలోచిస్తోంది. ఈ దిశగా ఇండియాలో ఉన్న ఇజ్రాయెల్ డిప్లొమాట్ నవోర్ గిలాన్ కోరుతున్నారన్నమాట. హమాస్తో పోరువేళ తమ కార్యకలాపాలకు భారతదేశం అందిస్తున్న సహకారానికి ఇజ్రాయెల్ ఎప్పుడూ హర్షం వ్యక్తం చేస్తుంది గత వారం రోజుల నుంచి. ఇన్ఫ్యాక్ట్ బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ మన ప్రధానికి డైరెక్ట్గా ఫోన్ చేసి థ్యాంక్స్ కూడా చెప్పారు. మన ప్రధాని కూడా ఇజ్రాయెల్తో సంఘీభావం చెప్తున్నారు. టెర్రరిజం అంతమొందించడానికి తన వంతు కృషి చేస్తానని కూడా మన ప్రధాని కూడా ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ భారతదేశం వరకు కూడా హమాస్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించలేదు. ఇజ్రాయెల్ భారతదేశం నుంచి ఇది కోరుకుంటుంది. ఈ టైంలో హమాస్ని మనం గట్టిగా ఖండించడంతో పాటు హమాస్ని ఉగ్రవాద సంస్థగా మనం గుర్తించాలని చెప్పి ఇజ్రాయెల్ మన దగ్గర నుంచి కోరుకుంటుంది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో భారతదేశ వైఖరి ఏంటి, మన వైఖరి ఎలా ఉంది? ఫస్ట్ నుంచి కూడా అంటే చాలా కాలం నుంచి కూడా మన వైఖరి 2 నేషన్ థియరీ, 2 దేశాల సిద్ధాంతం అనమాట. దాంతోపాటు ఇజ్రాయెల్తో మనం డీహైఫనేషన్ పాలసీని ఫాలో అవుతాం. అంటే ఇజ్రాయెల్తో మన సంబంధాలు పాలస్తీనా విషయంతో మునిపెట్టకుండా మనం ఫాలో అవుతూ ఉంటాం అనమాట. దీన్నే డీహైఫనేషన్ పాలసీ అంటాం. మొదట్లో మనకి ఇజ్రాయెల్తో దౌత్య సంబంధాలు కూడా లేవు. 1992లో ఇండియా ఇజ్రాయెల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట. అయితే పాలస్తీనా అనేది ఒక స్వతంత్ర దేశం అని, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా ఒక స్వతంత్ర దేశం అని భారతదేశం అంటే 2 నేషన్ థియరీ అనే అంశాన్ని భారతదేశం సపోర్ట్ చేస్తూ వస్తుంది. పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందే అవకాశం ఇవ్వాలని ఇండియా ఒక స్టాండ్ అనమాట మొదటి నుంచి. ఇజ్రాయెల్, గాజా ఈ 2 ప్రాంతాల్లోనూ, ఇజ్రాయెల్ ప్రాంతంలోనూ తర్వాత పాలస్తీనియన్స్ ఎక్కువ ఉన్న, అరబ్స్ ఎక్కువ ఉన్న గాజా ప్రాంతంలోనూ మానవతా పరిస్థితులపై స్పందిస్తూ భారతదేశం ఇరు వర్గాలు కూడా అంతర్జాతీయ మానవతా చట్టాలను పాటించాలని కోరుతోంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించేది లేదని చెప్పి మన దేశం స్పష్టం చేస్తోంది. భారతదేశం ఇజ్రాయెల్ సంబంధాలకు వస్తే మనకి డిఫెన్స్ సంబంధాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దాంతోపాటు అగ్రికల్చర్ రిలేటెడ్, తర్వాత ముఖ్యంగా ఇండియా ఎక్కువగా ఇజ్రాయెల్కి ఎక్స్పోర్ట్ చేసేది డైమండ్స్ అనమాట. డైమండ్స్ ట్రేడ్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్గా ఉన్నాయి. దాంతోపాటు మనం I2U2 ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA వెస్ట్ ఏషియా క్వాడ్ అంటాం. దాంతో కూడా మనం ఇజ్రాయెల్తో కొలాబరేషన్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇండియా, ఇజ్రాయెల్ ఇప్పుడు స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ ఒక దేశం ఇంకో దేశానికి. సో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ మనకు చాలా సందర్భాల్లో సపోర్ట్ ఇస్తుంటుంది, ఇంటెలిజెన్స్ సపోర్ట్ అది. సో ఈ పరిస్థితిలో మనం టెర్రరిజం ఏ మూల నుంచి వచ్చినా ఎటువైపు ఉన్నా సరే ఖండిస్తాం. సో భారతదేశం ఎప్పుడు హమాస్ని ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తా లేదా అనేది మనం వేచి చూడాలి.